హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సూర్య గారు నటించిన విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ అయితే చూసి వచ్చాను. ఈ మూవీలో సూర్య గారు, మమితా బజు, రాధికా గారు అండ్ రవేనా టాండన్ గారు యాక్ట్ చేశారన్నమాట. ఈ మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి మనకు మామూలుగా ట్రైలర్లో ఒక విధంగా చూపించారు, కానీ సినిమాలో ఇంకో స్టోరీ లైన్ ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ వచ్చి హీరో 40 years దాటిన పెళ్లి చేసుకోవడం అన్నమాట. దాంతో వాళ్ళ అమ్మగారు నువ్వు పెళ్లి చేసుకొని ఇంటికి ఎట్లయినా వారసుని కనియాలని చెప్పి కోరుతుంది అన్నమాట. దాంతో వాళ్ళ అమ్మ కోరిక ప్రకారం హీరో ఒక నిర్ణయం తీసుకుంటాడు. అసలు హీరో తీసుకున్న నిర్ణయం ఏంది, ఆ నిర్ణయం తర్వాత హీరో లైఫ్లోకి మమితా బజు ఎలా ఎంటర్ అయింది, వీళ్ళిద్దరు లవ్ స్టోరీ ఏమైంది, చివరికి వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా అనేది ఈ మూవీ స్టోరీ లైన్. మూవీ ఎలా ఉందంటే బాగుంది, కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అన్నమాట. ఫస్ట్ హాఫ్ ఎప్పుడైతే మమతా బజు ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి అయితే సినిమా అయితే చాలా బాగుంటుంది. మెయిన్ హైలైట్ అయితే సూర్య గారు ఆల్వేస్ యాక్టింగ్ చాలా బాగా చేస్తారు. కానీ సూర్య గారి తర్వాత మమితా బజ్ గారు అయితే యాక్టింగ్ అయితే చాలా బాగుంటుంది. మెయిన్ రాధికా గారు, అదే సూర్య గారి మదర్ క్యారెక్టర్ చేసిన రాధికా గారు అండ్ మమితా బజు వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లు అయితే చాలా బాగుంటాయి అన్నమాట. రాధికా గారు నన్ను అత్తయ్య అని పిలువమ్మ అని చెప్పి అంటాం. మమితా బజు సేమ్ అసలు 20 years అమ్మాయి ఎలా ఉంటుందో అలా బిహేవ్ చేయడం అదంతా చాలా బాగుంది. సాంగ్స్ వచ్చి ఒక్క సాంగ్ బాగుంది, మనకు వైరల్ అయింది కదా సాంగ్, అదైతే చాలా బాగుంది. మిగతా సాంగ్స్ పర్లేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. యాక్టింగ్ వైజ్ సూర్య గారు అండ్ మమితా బజు చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్ వాళ్ళ మదర్తో ఒక సీన్ వస్తుంది అన్నమాట. ఆ సీన్ కానీ వాళ్ళ ఫాదర్తో వచ్చే సీన్ కానీ ఆ సీన్లలో చాలా బాగా యాక్ట్ చేశారు. మైనస్లు వచ్చేసి సెకండ్ హాఫ్లో అన్నెసరీగా ఫైట్లు వస్తాయి అన్నమాట. ఆ ఫైట్లు ఏదో కావాలి మాస్ ప్రేక్షకుల కోసం పెట్టినట్టు కొంచెం ఇరికిచ్చినట్టు ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో కొంచెం అత్తారింటికి దారేది అన్నట్టు, ఇక్కడ కూతురింటికి దారేది అన్నట్టు కొంచెం సిమిలర్ కనిపిస్తుంది అన్నమాట. ఇదేంది త్రివిక్రమ్ మూవీ పోలికలు కనపడుతున్నాయి ఈ సినిమాలో అన్నట్టు కనిపిస్తాయి. ఓవరాల్గా అయితే మూవీ అయితే పర్లేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో కొంచెం ఆ ఫైట్లు అనవసరంగా ఫైట్లు పెట్టకుండా ఉండుంటే చాలా బాగుండి అనిపించింది. జస్ట్ ఏదో ఫైట్లు పెట్టాలి అంటే సూర్య గారు పెద్ద హీరో కాబట్టి, ప్లస్ లేటెస్ట్ గానే బిగ్ హిట్ కొట్టారు కాబట్టి మాస్ ప్రేక్షకులు అట్రాక్ట్ చేయడానికి ఆ ఫైట్లు అయితే పెట్టినట్టు అనిపించింది. కాకపోతే ఆ ఫైట్ లేకపోయి ఉంటేనే బాగుండి అనిపించింది. ఓవరాల్గా అయితే డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ఓవరాల్గా ఈ మూవీకి రేటింగ్ వచ్చి 5కి 3.5 ఇస్తున్నాం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఈ మూవీ చూడకపోతే చూసేయండి. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్.